లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెప్పితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం, పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. గురువందన. గురువు మధ్యాన్ని మృదువుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజస్థితి ఎరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలుపరచే, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరిచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే, ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిసరములు దైవ మహాశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిసరములు దైవ మహాశక్తితో నిండి ఉన్నది. మనము కూర్చున్న చోటు చుట్టూ పరిసరములు దైవ మహాశక్తితో నిండి ఉన్నది. దైవ మహాశక్తి శరీరంలో, ప్రాణంలో అలలు అలలులా ప్రసరించుచున్నట్లు అనుభూతిని పొందుతున్నాము. దైవమహాశక్తి శరీరంలో, ప్రాణంలో అలలు అలలా ప్రసరించుచున్నట్లు అనుభూతిని పొందుతున్నాము. దైవమహాశక్తి శరీరంలో, ప్రాణంలో అలలు అలలుగా ప్రసరించుచున్నట్లు అనుభూతిని పొందుతున్నాము. దైవమహాశక్తి రేయింబవళ్ళు సర్వకాలముల యందు, సర్వప్రదేశముల యందు, సర్వకార్యముల యందు తోడు నీడగా, పూర్ణరక్షగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము.
తండ్రికి నమస్కారము. జ్ఞానపిత శ్రీ వేదాంత మహర్షి గారికి నమస్కారము. తపస్సు నిత్యానందం. మూలాధారం నుండి వెన్నుపాము ద్వారా శ్వాస పీల్చుకుంటూ తూరియం వరకు రావలేను. శ్వాస వదిలేటప్పుడు తూరియం నుండి జీవకాంతము శరీరమంతటా ప్రసరింప చేసుకోవలేను. ఒక ఫౌంటైన్ నుండి నీరు ఏ విధముగా అన్ని వైపులా విరజిమ్మబడుతుందో అదేవిధంగా జీవకాంతము శిరస్సు నుండి శరీరమంతా వ్యాపింప చేసుకుంటూ అరికాళ్ల వరకు ప్రసరింప చేసుకోవాలి. ఈ విధంగా శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు మనసులో నిదానంగా గమనిస్తూ వెళ్ళి రావలేను. శ్వాస ఎప్పటిలాగానే సాధారణంగా ఉండాలి. మనసు యొక్క ఏకాగ్రత అతి ముఖ్యము.
శరీరంలోని కణములనయు జీవకాంత ప్రవాహము వలన పునరుత్తేజమగును. ఒక విధమైన ఆనంద స్థితి ఏర్పడును. శరీరములోని అన్ని చక్రాలు ఉత్తేజింపబడును. తరువాత శరీరమంతటా వ్యాపించి ఉన్న జీవకాంత క్షేత్రాన్ని మనసు పెట్టి గమనిద్దాం.
తపస్సు ముగిస్తున్నాము. సంకల్పము. దైవమహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదముగాక. దైవమహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదముగాక. దైవమహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. సంతానానికి ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు. మనము పనిచేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిహిత్యంలో ఉన్న వారందరికీ ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ వేదాది మహర్షి గారి వేదాద్రియం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. అలియార్లోని ధ్యాన మందిరం సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు, అన్ని సబ్ సెంటర్స్ సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక తమ సమృద్ధిని కాపాడుకొనుచు శ్రమపడుతూ దీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నిడి ఒక తరగని పెన్నిది పొంది పెరగవలే. వర్షకామన. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సృష్టి కురిసి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దొరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். మనలో శాంతి నెలకొనుగాక, మన చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.